అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో బడ్జెట్ 2026-27 అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడ్జెట్ రూపకల్పన, దాని అమల్లో పారదర్శకత కోసం ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. గత 30 ఏళ్ల రాజకీయాల్లో బడ్జెట్ తయారీ విధానం వచ్చిన మార్పులను ప్రస్తావించారు. బడ్జెట్ అనేది సామాన్య ప్రజలకు, అధికారులకు అర్థమయ్యే సరళమైన భాషలో ఉండాలని, అది కేవలం అంకెల గారడిగా ఉండకూడదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు 50% జనాభా వచ్చినప్పటికీ ఆదాయం మాత్రం 45 నుంచి 46% మాత్రమే దక్కిందన్నారు. జరిగేటప్పుడు మంత్రి గారు ఆల్రెడీ మెన్షన్ చేశారు. ముఖ్యంగా మనకి తెలంగాణ దో కంబైన్ క్యాపిటల్ ఉంటే కూడా షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ లేవు. మరొక అనౌన్స్మెంట్ అండి, కలెక్టర్ వచ్చారా? కలెక్టర్ గారు ఇంకా రాలేదు సార్, ఇది అయిన తర్వాత సార్, కాబట్టి గవర్నర్ గారు మనం ఎక్కువ డోర్స్ క్లోజ్ చేయండి అమ్మా, మీది అయిపోయిన తర్వాత. ఎక్కడ దాకా వచ్చారు ఏంటి బ్రీఫ్గా ఏమన్నా మీరు చెప్పగలిగితే ఐల్ బీ హ్యాపీ. రెండోది వచ్చి హైరింగ్ ఆఫ్ సోర్సెస్ సార్, అంటే ఎక్కడన్నా పొలాల్లో రైతుల దగ్గర ఉన్న పాయింట్ అంటే ఇప్పుడు ఆయన బాధ్యత, ఆయన ఆంధ్రప్రదేశ్ వెనకాల సత్యసాయి స్కీమ్ ది వాట్ ఈస్ ది లేటెస్ట్? ఇప్పుడు సర్పంచ్లు లేరు, మీకు అదొక ప్రాబ్లం, అదొక అడ్వాంటేజ్. మండలి ఎక్కువ నో ఎక్స్క్యూజ్, లేకపోతే ఎనర్జైజ్ ది బోర్ కావాలి, ఎనీథింగ్ దే హ్యావ్ టు సే ఇట్ ఇన్ అడ్వాన్స్. లెట్ ఎవ్రీ జేఈ బీ ఇన్ ది ఫీల్డ్. రూముల్లో కూర్చుని పనిచేస్తే కుదరదు. ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ అడ్వాన్స్. మీరు వాళ్ళకి ఇంతే సర్టనిటీ టోన్లో కమ్యూనికేట్ చేయండి. ఉంచడం కోసం, మరింత ప్రజలకు చేరువుగా తీసుకుపోవడం కోసమే ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియలో అందరినీ భాగస్వామ్యం చేయాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బడ్జెట్స్ అనేది ఎక్కడో క్యాపిటల్లో కాదు, క్షేత్రస్థాయి ఆలోచనలకు అనుగుణంగానే బడ్జెట్స్ రూపొందించాలి అనే దానికి పునాది మనం పెడుతున్నటువంటి ఈ ప్రక్రియ. మీకు బడ్జెట్ అర్థం కాకపోతే దాని గురించి ప్రతిపాదనలు పంపరు. ప్రతి శాఖలోనూ నాకు తెలిసి ఏం జరుగుతోంది, బడ్జెట్ మీద ప్రతిపాదనలు పంపేదానికి ఒకరో ఇద్దరు ఓల్డ్ ఎంప్లాయీస్ ఉంటున్నారు, వాళ్ళు సంఖ్యలు రాస్తున్నారు, సీనియర్ ఆఫీసర్లు సంతకాలు పెట్టి పంపిస్తున్నారు. ఇక్కడ అదే జరుగుతోంది, అంతకుముందు సెక్రటరేట్లను కూడా అదే జరిగేది. నౌ వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ ఎవ్రీబడి. మన ఇంట్లో మనకు వచ్చే శాలరీలో దేనికి ఎంత ఖర్చు పెడతామని మనం లెక్క పెట్టుకుంటాం. పాలకెంత, నీళ్ళకెంత, ఇంటికెంత, కారుకెంత, స్కూల్కి ఎంత, హాస్పిటల్కి ఎంత. సేమ్ థింగ్, ఇట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మన డబ్బు ఇది, మన కోసం ఖర్చు పెట్టేటువంటిది. ఎఫెక్టివ్ యూటిలైజేషన్లో మీ అందరి భాగస్వామ్యం ఉండాలి. మీ శాఖలో ఖర్చు పెట్టేది మనం సాంప్రదాయ విధానాల నుంచి మైగ్రేట్ కావాలి, బెటర్ యూటిలైజేషన్ కావాలి, ఎఫెక్టివ్ రిజల్ట్ ఓరియంటెడ్ బడ్జెట్ కావాలి. నేను 10 రూపాయలు అక్కడ పెడితే ఇక్కడ 10 రూపాయల బెనిఫిట్ మనకి కళ్ళ ముందు కనపడేటువంటిది ఉండాలి. 10 రూపాయలు పోయింది సార్, ఇంకో 10 రూపాయలు పెడితే తప్ప మనకు బెనిఫిట్ రాదు అనేటువంటిది కాదు. సో పుట్ ఆల్ యువర్ ఎనర్జీస్, థాట్స్ ఇంటూ వన్ అండ్ మేక్ ఇట్ ఏ రియాలిటీ అనేది పెట్టుకున్నాం. సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఇయర్ చేసాం, సెకండ్ ఇయర్ చేసాం. కాబట్టి ఇంకొక అడుగు ముందుకేసి ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఎస్, మొదటిసారి ఇది కాంప్రహెన్సివ్లీ స్పాన్సర్డ్ స్కీమ్. 95 స్కీములు వాళ్ళు ఆపేస్తే 85 స్కీములు మనం రివైవ్ చేస్తే, మన సెక్రటరీస్ మీటింగ్లో మేము చెప్పాల్సి వచ్చింది, ఆర్థిక శాఖ మొదటిసారి మేము డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, మీరు ఖర్చు పెట్టండి అంటే పెట్టకుండా పోయినటువంటివి చెప్పారు. ఇంతకుముందు 900 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిటర్న్ ఇవ్వాల్సి వచ్చిందని. అది మనం ఎఫెక్టివ్ యూటిలైజేషన్ చేసుకుని ఉంటే ఆ 900కి మనం కట్టుకుంటే 1800 కోట్ల బెనిఫిట్ ప్రజలకు వచ్చింది, ఎకానమీకి వచ్చింది. సో ఓపికగా చదవండి. ఈ మధ్య లేమెన్ కూడా ఇంటర్నెట్లోకి వెళ్ళగలిగితే అన్నీ చదువుకోగలుగుతున్నాడు. మీ శాఖకు సంబంధించి ఢిల్లీలో మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ స్కీమ్ కనపడితే మాకు చెప్పండి. ఇప్పుడు అన్ని శాఖల తరఫున కోఆర్డినేట్ చేయడానికి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టాం, 4 జూనియర్ ప్రొఫెషనల్స్ని హైర్